దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిల్లో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మంచి ఉపమానము. గత వారం ఈ యొక్క ఉపమానంలో కొన్ని విషయాలు మీకు నేను చెప్పడం జరిగింది. పార్ట్ నెంబర్ 2గా మీరు ఈ యొక్క ఉపమానాన్ని మరింత లోతుకి పరిశీలన చేద్దాం. ఒకవేళ గత వారం రాలేని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే గత వారం నేను మాట్లాడినటువంటి వర్తమానం తప్పనిసరిగా వినండి. అప్పుడు నేను ఈరోజు చెప్పే వర్తమానం మరింత అర్థమవుద్ది మీకు. సరే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే అక్కడి వరకు మనం ధ్యానం చేసాం గత వారం. ఆ స్త్రీ సంఘమేనని, ఆ స్త్రీ విశ్వాసి అని మనం ధ్యానం చేసాం. వెండి నాణ్యముల గురించి మాట్లాడుకుంటూ, వెండి అనేది కొనబడినటువంటి వారికి సూచనగా ఉందని, ప్రాయశ్చిత్తం పొందినటువంటి సంఘానికి సూచనగా ఉందని మనం ధ్యానం చేసాం గత వారం. 10 వెండి నాణాలు అనంటే ఏంటో కూడా మనం ధ్యానం చేసాం. అంటే ప్రాయశ్చిత్తం చెందినటువంటి దేవుని యొక్క కృపలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కొనబడినటువంటి సంఘం లేదా విశ్వాసి 10 వెండి నాణాలు ప్రభువైన యేసయ్య ఇచ్చారు అని చెప్పాం. 10 వెండి నాణాలు ఏంటి అని అడిగితే, 10 అనేది పెండ్లి ఏర్పాట్లలో భాగంగా ఒక ప్రత్యేకమైన సంఖ్య అని ధ్యానం చేసాం. ఇస్సాకు యొక్క పెండ్లికి ఎలియాజరు 10 ఒంట్లను తీసుకెళ్ళి 10 ఒంటెలకు రెబ్కా నీళ్లు తోడి ఆ దాహం తీర్చిందని, అదేవిధంగా 10 ఆజ్ఞలను మోషేకి దేవుడిచ్చి సంఘముతో లేకపోతే ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడని, 10 తంతుల సితార దావీదు మరి నేను ప్లే చేస్తాను, నేను దాన్ని వాయిస్తూ క్రొత్త కీర్తన పాడతానని దావీదు చెప్పడం మనం చూసాం 144వ కీర్తనలో. ఎప్పుడు చెప్పాడంటే, ఆకాశమును వంచి దేవుడు తన చేత్తో దావీదును పైకెత్తినప్పుడు చెప్పినటువంటి సంఘటన. సరే, ఇవన్నీ కూడా సంఘము వరుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చేరడానికి సూచనగా ఉన్న గొప్ప ఉపమానం ఇది. యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఎప్పుడండి, డేట్ చెప్పండి అని అంటే, అబ్బా అంత తొందరగా చెప్తారా? బైబిల్లోనే చెప్పలేదు. మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని యేసయ్య చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇదే వర్తమానంలో ముందున్న విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుంది? 10 వెండి నాణాలు ఉంటే ఒక నాణ్యం పోయింది. ఎందుకు పోయింది? నిర్లక్ష్యం. విశ్వాసికి సంఘానికి ఉండకూడనిదే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అనేది పెను ప్రమాదమైంది. దేవుడు మనకిచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి నిబంధనతో కూడినటువంటి వెండి నాణాన్ని ఆ స్త్రీ పోగొట్టుకున్నట్లుగా విశ్వాసి అయిన మనం, సంఘమైన మనం
దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతుని, ఆ యొక్క కృపని మనం పోగొట్టుకోవడానికి నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. ఈ స్త్రీ నిర్లక్ష్యంగా ఉండబట్టే 10 వెండి నాణాల్లో ఒక నాణాన్ని పోగొట్టుకుంది. అసలు 10 వెండి నాణాలు ఎందుకు ఇస్తారు అని కూడా నేను మీకు చెప్పాను. యూదులు పెండ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పెండ్లి కూతురికి 10 వెండి నాణాలు ఇస్తే 10 వెండి నాణాలు కూడా చెంగును కట్టుకోవాలి. వాళ్ళు 6 నెలల తర్వాత వివాహం అయితే 6 నెలల తర్వాత ఈ 10 వెండి నాణాలు జాగ్రత్తగా వాళ్ళకి అప్పగించాలి. అప్పుడు మాత్రమే పెండ్లి అవుద్ది. పిల్ల ఎంత జాగ్రత్త అయిందనేది వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఈ యొక్క పనిని చేస్తారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సంఘం ఎంత జాగ్రత్త అయింది అని చెప్పి ప్రభు అయిన యేసయ్య, వరుడైన యేసయ్య చూస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. సరే, నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఒక నాణ్యం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్త్రీ ఏం చేస్తుందో చూద్దాం. ఒక నాణ్యం పోగొట్టుకుంటే వెంటనే ఏం చేసిందంటే ఆమె దీపము వెలిగించి, బాగా వినాలి, దీపము వెలిగించి ఏం చేసింది ఆమె? దీపం వెలిగించి అన్నది చెప్పాలి మీరు. ఇల్లు ఊడ్చి అనడానికి చాలా టైం ఉంది. ఇంకా ఆమె దీపము వెలిగించి ఏం చేసింది? ఆమె దీపము వెలిగించి. ఎప్పుడు దీపం వెలిగిస్తాం? చీకటిగా ఉన్నప్పుడు. నిర్లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో చీకటి ఆవరిస్తుంది. నిర్లక్ష్యం ఎప్పుడైతే సంఘములోనికి, విశ్వాసులోనికి వచ్చిందో చీకటి ఆవరిస్తుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘముగా యొక్క స్త్రీ కొనియాడబడుతూ ఉందే, విశ్వాసిగా కొనియాడబడుతూ ఉందే. ఈ సంఘము లేదా విశ్వాసి, ఈ స్త్రీ నిర్లక్ష్యంగా ఉన్న కారణాన ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంటే ఆ ప్రాంతమంతా చీకటైపోయింది. ఆ ప్రాంతమంతా చీకటైపోయింది. చీకటైపోయిన కారణాన ఆమె ఎక్కడ పోగొట్టుకుందో, ఏం పోగొట్టుకుందో అర్థం కావడం లేదు. నేటి సమాజానికి క్రీస్తు యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలు అర్థం కాని కారణంగా, లోకంలో ఉన్న ప్రజలకు సిలువలో బలియాగమైపోయిన యేసుక్రీస్తు యొక్క మాట అర్థం కాని కారణంగా లోకం చీకటిలో ఉంది. చీకటిలో ఉన్న సమాజానికి ఏమి పోగొట్టుకున్నారో అర్థం కావడం లేదు. ప్రభు అయిన యేసయ్య వస్తారు అనే మాట వెకిలిగా చెప్పడానికి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అర్థం కానట్టుగా అర్థం అవుతున్నా కానీ నిర్లక్ష్యంగా ఈ లోకం ఉన్నప్పుడు, లోకంలో ఉన్న సమాజానికి ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. బయట ఉన్న సమాజానికే కాదు, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే నిర్లక్ష్యము వలన ఒక స్త్రీ ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంది. వెండి నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు వెంటనే ఆమె చేసిన పని దీపం వెలిగించింది. దీపం ఎందుకు వెలిగించిందంటే చీకటిగా ఉంది. చీకటిగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. తర్వాత 9వ వచనం, నిజమైన వెలుగుండెను. చదవాలి, నిజమైన వెలుగుండెను. చెప్పాలి నాతో, ఏ వెలుగు? మరోసారి చెప్పండి. అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉన్నదనే కదా. అబద్ధమైన వెలుగు కూడా ఉన్నదనే కదా. నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. 5వ వచనం మరలా చదువుతున్నాను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను.
చీకటిలో ఈ స్త్రీ ఉంది. ఈ స్త్రీ కొంగున ఉండాల్సినటువంటి 10 నాణాలలో 1 నాణ్యం పోయింది. ఇప్పుడు ఈ స్త్రీకి అర్థం కావడం లేదు, ఏం చేయాలో ఎలా చేయాలో పాలు పోని పరిస్థితి. ఈ స్త్రీ తక్షణం చేసినటువంటి పని ఏంటంటే, చీకటిని పారద్రోలాలంటే దీపాన్ని వెలిగించాలి అని అర్థమైంది. కాబట్టి ఆరిపోయిన దీపాన్ని ఏం చేసిందంటే చెప్పండి, వెలిగించింది. చీకటిని పారద్రోలాలంటే, చీకటిని తరిమేయాలంటే ఒకే ఒక పని చేయాలి. అదేంటంటే వెలుగుని ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. నిజమైన వెలుగుండెను అని వాక్యంలో చదువుకున్నాం. వాక్యమయ్యున్నటువంటి క్రీస్తు ప్రభువారైనటువంటి ఆ వెలుగుని ఎప్పుడైతే మనం ఆహ్వానించామో అంతవరకు చీకటి కమ్ముకున్న ఆ చీకటి పారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతులు, ఈ కృప కూడా నేను వ్యర్థం చేయకుండా నీ రాకడకు నేను సిద్ధపడాలి. ఎప్పుడు వస్తావో, నన్ను ప్రధానం చేసుకున్నావు, నీవు మధ్యాకాశంలోనికి ఎప్పుడు వస్తావో యేసయ్య, వచ్చినప్పుడు వధువు సంఘంగా నేను నీ దగ్గరికి రావడానికి ఈ 10 నాణాలు కాపాడుకోవడానికి సహాయం చేయి. నిర్లక్ష్యం లేకుండా సహాయం చేయి. చీకటిలో అయితే ఎక్కడ పడేసుకున్నానో ఏం పడేసుకున్నానో అర్థం కాదు. కాబట్టి వెలుగులోనికి, నిజమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని యొక్క వాక్యం నిజమైనటువంటి వెలుగుగా ఉంది. హల్లెలూయా. సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మన దేవుడు యెహోవా మనకు దీపమై ఉన్నాడు. అంటే ఎప్పుడైతే చీకటి వచ్చిందో దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోయామనే కదా. దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోయామని అర్థం. ఎప్పుడైతే దీపాన్ని వెలిగిస్తున్నది ఈ స్త్రీ అని అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా అనేటువంటి పరమ ప్రభువుని, సృష్టికర్తని ఈ స్త్రీ ఆహ్వానిస్తుంది. అందుకని వాక్యంలో మనం చదువుకున్నాం, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. నేనున్న చోట చీకటి లేకుండా, నేనున్న చోట వెలుగు కలిగి ఉండడానికి ప్రభువా నీవు నాకు దీపమై ఉన్నావు తండ్రి అని చెప్పి ఆ దీపాన్ని వెలిగించేటువంటి పని చేస్తూ ఉంది ఈ యొక్క స్త్రీ, నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఈ స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఎందుకో తెలుసా? ఈ స్త్రీ ఎప్పుడైతే వెలుగుగా ఉన్నటువంటి దేవుడైన యెహోవాను ఆహ్వానించిందో ఆ వెలుగులో గొప్ప జన సమూహముగా, నడిచే జనులుగా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. కారణం ఏంటంటే అంతవరకు చీకటిలో ఉన్న ప్రజలు వెలుగు చేత ఏమయ్యారంటే వాళ్ళు వెలిగించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్లక్ష్యం వలన దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయిన ఈ స్త్రీ ఇప్పుడు ఏం చేసిందంటే దేవుడైన యెహోవాను ఆహ్వానించింది. మనం నిర్లక్ష్యం వలన మన ప్రభు యొక్క సహవాసాన్ని కోల్పోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతే మనము సాధించిందేంటి, మనం పొందుకున్నదేంటి? మనం పొందుకున్నదేంటి? లూకా సువార్తలో ఒక మాట మీ చేత చదివించడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము చూడండి 36వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదవండి. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఈ మాట బాగా అర్థం కావడం కోసం 34, 35 వచనాలు కూడా చదవాలి.
నీ దేహమునకు దీపము కన్నే, నీ కన్నే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేహమునకు దీపము కన్నే అంటే దేహానికి దీపం కన్ను. ఈ కన్ను ఏమై ఉండాలట? తేటగా ఉండాలట. అప్పుడు దేహమంతయు వెలుగుగా ఉంటుందంట. అంతేకాదు ఆ గది అంతా కూడా చీకటైపోయిందంటే మన యొక్క సంఘములో లేదా మన యొక్క ఆత్మీయ జీవితంలో చీకటి కాకుండా ఉన్నట్లుగా మనము దేవునితో సహవాసం చేయాలట. యెహోవా నాకు వెలుగాయెను అని చెప్పి పాట కూడా పాడుకుంటాం మనం. మన దేవుడైన యెహోవా మనకు వెలుగై ఉన్నాడు. ఆయన యొక్క సహవాసాన్ని మనం కోరుకోవాలి, ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యొక్క సహవాసాన్ని మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకి ఏ నాణ్యం పోయిందో, ఎక్కడ పడిపోయిందో, ఎలాగా మనం తిరిగి సంపాదించుకోవాలో అర్థమవుద్ది. అంతేనండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. మనము చీకటిలో ఉన్నాము అనే దానికి ఏదైనా ఒక రుజువు ఉన్నది అంటే సహోదరుని ద్వేషిస్తూ ఉంటే మనము చీకటిలో ఉన్నామనే అర్థం. తన సహోదరుని ద్వేషించేవాడు, వాక్యంలో ఉన్నది అనేది తన సహోదరుని ద్వేషించేవాడు చెప్పండి, చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. సహోదరుని ద్వేషించడం అనేది చీకటట. మనము సహోదరుని ద్వేషిస్తుంటే చీకటిలో ఉన్నాము అని కదా అర్థం. అంతేకాదు ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందము. ఇందాక మనం చదువుకున్న ఈ స్త్రీ, వెలుగులో ఉండాల్సినటువంటి స్త్రీ, తన యొక్క 10 నాణ్యములు కాపాడుకోవాల్సినటువంటి స్త్రీ చీకటిలో ఉన్న కారణంగా, ఆ యొక్క నిర్లక్ష్యం కారణంగా చీకటి వచ్చింది. చీకటి వలన ఒక నాణ్యము, పోగొట్టుకున్న నాణ్యం ఎక్కడుందో కనిపించడం లేదు. అంతే కదండి. చీకటిలో మనం ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెలుగులో ఉన్నట్టుగా ఉండాలి. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచున్నాము అని అంటాడు. అంటే సహోదరుని ద్వేషించడం అనేది చీకటి, ఆయన సహవాసాన్ని కోల్పోవడం అనేది చీకటి. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. ఆ వాక్యము, ఏ వాక్యము? ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని సహవాసం కోల్పోవడమే చీకటి, సహోదరుని ద్వేషించడమే చీకటి, వాక్యము లేకపోవడమే చీకటి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వాక్యము లేకపోవడం లేదా సహోదరుని ద్వేషించడం, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోవడం అనేది చీకటి. ఈ స్త్రీ దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయింది. ఈ స్త్రీ వాక్యాన్ని కోల్పోయింది. ఈ స్త్రీ సహోదరుని ద్వేషించు రీతిలో ఉంది. కాబట్టి ఈ స్త్రీకి ఇవ్వబడినటువంటి 10 నాణాలలో ఒక వెండి నాణం పోగొట్టుకుంది. ఎక్కడ పోగొట్టుకుందో అర్థం కావడం లేదు. నేటి సంఘానికి, సమాజానికి కూడా దేవుని యొక్క వాక్యం ఉపదేశం ఇస్తూ ఉంది. ఏంటి అని అంటే, నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన యేసయ్య రాబోతూ ఉంటే సంఘం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వాక్యాన్ని మనం తరచూ
దేవుని యొక్క వాక్యంలో బలపరచబడుతూ ఉండాలి. లూకాసు వార్తలో మనం చదివినటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్నది. ఏం చేస్తుంది? ఎందుకని ఈ చేట ఆయన చేతిలో ఉందో చూద్దాం. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి మరలా చదవండి. ఇప్పుడు ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుంటే వాటిలో ఒక నాణ్యం పోతే ఆమె దీపం వెలిగించి ఏం చేస్తుంది? తర్వాత ఇల్లు ఊడ్చాలంటే ఏమేం కావాలి? చీపిరి చేట కావాలి. డౌట్ ఏమన్నా ఉందా? చీపిరి చేట కావాలి. ఇల్లు ఊడ్చాలంటే ఏమేం కావాలి? శుభ్రపరిచేటువంటి 2 వస్తువులు అయ్యి. చీపిరి ఊడుస్తుంది, ఊడ్చినటువంటి చెత్తనంతా బయటపడి పొద్దుటే ఇల్లు శుభ్రం చేయడానికి కావలసినటువంటి వస్తువులు అయ్యి. ప్రతి ఇంటిలోనే ఉండాల్సిన వస్తువులు. అపర కుబేరులైనా కానీ ఆ 2 ఉండి తీరాలంతే. ప్రతి ఇంటిలోనే ఉండాల్సినవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఇప్పుడు చదువుదాం. ఆయన చేట ఏంటి? ఆయనకు కూడా ఒక చేట ఉందా? ఏమండి? ఆయన చేట ఆయన చేతిలోనున్నది. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శుభ్రం చేసేటువంటి పని చేస్తారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. దేవునికి స్తోత్రం. బాగా వినాలి ఇక్కడ. ఇప్పుడు చేట, చీపిరి, ప్రసంగంలో ఈ 2 అవసరం అనుకుంటే చెప్పాలి మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చేట తుక్కెత్తడానికే కాదు. వెరీ గుడ్. ధాన్యం ఎగరబోస్తున్నప్పుడు ఈ చేట చాలా చాలా అవసరం. ఇప్పుడంటే మిషన్లు వచ్చేసినాయి, కానీ రైతు గాలి వేస్తున్నప్పుడు ఈ పండించినటువంటి ధాన్యాన్ని తీసుకుని ఎగరబోతా చేస్తూ ఉండేవాడు. ఈ చేటలో ఎత్తుకుని చక్కగా పట్టుకుని ఆ యొక్క చేటలో నుంచి క్రిందకి బెల్లగా జారవిడుస్తున్నప్పుడు ధాన్యం, గోధుమలు కానీ లేదా ఈ యొక్క ధాన్యం కానీ ఏమవుతుందంటే క్రిందకి బరువుగా పడిపోద్ది. దాంట్లో ఉండేటువంటి పొట్టంతా కూడా ఎగిరిపోయి దూరంగా పడిపోద్ది. ఇప్పుడు ఈ రైతు ఏం చేస్తాడంటే ఆ పొట్టును తీసి కాల్చేస్తాడు. బాగా గమనించాలి. నేటి సంఘాన్ని మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారు ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రానై ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెబుతున్న నన్నే కానీ వింటున్న మిమ్మల్నే కానీ నేటి సమాజాన్ని అంతటినీ క్రీస్తు యేసు ప్రభువారు తన యొక్క రక్తం చేత కడిగి పరమ పవిత్రపరిచి ఆయన యొక్క రాజ్యానికి సిద్ధపాటు చేస్తూ ఉన్నారు అన్నమాట వాస్తవమైన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేటి సంఘాలలో సహోదరుని యొక్క ప్రేమ ఉన్నదంటే లేదు అంటాడు. నేను సిఎస్ఐ సంఘం అండి అంటాడు, నేను బైబిల్ మిషన్ సంఘం అంటాడు, నేను హెబ్రోన్ సంఘం అంటాడు, నేను పెంతెకోస్తు సంఘం అంటాడు, నాది మాత్రమే పరలోకం వెళ్తుంది అంటాడు. వీడు అంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి ద్వేషం, వాడంటే వీడికి ద్వేషం, మేమందరం క్రైస్తవులు అని చెప్తారు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ద్వేషం ఉన్నవాడు చీకటిలో ఉన్నాడు అని అర్థం. సంఘముతో పాటుగా దైవజనులందరినీ ప్రేమించగలిగేంత కృపను మనం ప్రభువు నుండి పొందగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొక విషయం, సహవాసం. దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? సంఘాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రక్షాళన చేస్తున్నాడు.
మనం ఎవరి సహవాసాన్ని కలిగి ఉండాలి? దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం వెలుగులో ఉన్నామని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బిల్డింగ్ ఉంటుంది, ఈరోజు ఫ్యాన్లు ఉంటున్నాయి, ఈరోజు ఏసీలు ఉంటున్నాయి, ఈరోజు లక్షల మంది ప్రజలు కూర్చుంటున్నారు. కానీ ఆ స్థలంలో దేవాది దేవునికి స్థానం ఉందా లేదా అనే మాట సంఘం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. మనం ప్రభువుతో సహవాసం కలిగిన వారమైతే అది మనకు దేవుడిచ్చినటువంటి కృప. ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన మాత్రమే మహిమ పొందాలి, క్రీస్తు యేసు ప్రభు వారికి మాత్రమే మహిమ కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరిని రక్షించలేని వాస్తవాన్ని సంఘం ఏం చేయాలంటే నమ్మాలి. ఆమేన్. ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలి. వాక్యం వెలిగిస్తుంది. సంఘంలో ఏమి ఉండాలి? వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి సంఘాలలో నిజంగా చెప్పనా, నేటి సంఘాలలో బైబిల్ పూర్తిగా స్పీడ్గా చదవడం రానటువంటి దైవజనులు ఉన్న సంఘంలో కూడా వేల మంది కూర్చుంటున్నారు. ఎందుకో తెలుసా? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఏదేదో దేవుడు మేలులు చేస్తాడని. నిజంగా చెప్పనా, దేవుని యొక్క వాక్యమే సంఘాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం వలన, వాక్యం వలన మాత్రమే సంఘం నిర్మితం అవ్వాలి, వాక్యం వలన మాత్రమే విశ్వాసం నిర్మితం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? తన చేతిలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాడు? స్త్రీ శుభ్రం చేసేటప్పుడు తాను ఏం చెయ్యాలో ప్రభు అయిన యేసయ్య సార్వత్రిక సంఘాన్ని ఏం చేస్తున్నాడు? శుభ్రం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవజనంగా చెప్పే నేనైనా వినే మీరైనా మనందరినీ పరిశుద్ధపరచగలిగిన వాడు యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. మనలో ఎవరిని పరిశుద్ధపరచలేరు, ఎవరిని ప్రాణమిచ్చి కాపాడలేరు, కానీ యేసయ్య మాత్రమే కాపాడుతాడు. అందుకనే వాక్యం చదువుకున్న లోకాసు వార్త 3:17 ఏమనుంది? మరలా చదవండి ఒకసారి. ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడు? తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గదులు పోసి, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పిన. ఆరని అగ్ని. ఒకటి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘముగా పైకెత్తబడేటువంటి అవకాశం ఒకటి. రెండవది, ఆరని అగ్నిలో ఈ పొట్టు కాల్చబడినట్లుగా కాల్చబడడం. 2 ఆప్షన్స్, 2 దారులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 దారులలో క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ప్రేమ కృప మన ఎడల దేవుడు కలిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం పైకెత్తబడిన తర్వాత వండుకోవాల్సిన పనే ఉండదండి మనకి. రోజు ఇటువైపు వాళ్ళు అంతా ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళ సంతోషానికి చెప్పలేము, ఆనందాలు. ఎందుకని? వంట ఉండక్కర్లేదు కదా. మనమందరం క్రీస్తు యేసు ప్రభువుని చేరిన తర్వాత చెప్పండి, ఇక మనకి ఆకలి దప్పుకులు ఉండవట. నిత్యము ప్రభువులు ఆనందిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు మనము క్రీస్తు యేసునందు విశ్వాసముతో వెలుగు అయ్యున్నటువంటి క్రీస్తు యొక్క సహవాసములో ఉండి 10 వెండి నాణెములను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏం చేసింది? ఇప్పుడు చదవండి. లోకాసు వార్త 15:3 మరలా చదవండి ఒకసారి. మూల వచ్చిన మరలా ఒకసారి చదవండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుంటే వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి, అంటే క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసం కలిగి ఉండి
వాక్యాన్ని కలిగి ఉండి, దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండి, ఇల్లు ఊడ్చి అంటే శుభ్రం చేసి, పొట్టుని గోధుమలను వేరు చేసినట్లుగా, ధాన్యాన్ని పొట్టును వేరు చేస్తున్నట్లుగా వేరు చేసుకుని శుభ్రం చేసుకుని ఏం చేస్తుందో తెలుసా? అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దేవునికి దొరికేంతవరకు ఏం చేస్తుంది ఆ స్త్రీ? జాగ్రత్తగా వెతుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దొరికేంతవరకు జాగ్రత్తగా వెతకాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, యేసయ్య అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. కదండి? దొరకాలంటే మనం ఏం చేయాలి? వెదకాలి. ఈ స్త్రీ నాణ్యం పోయింది కదా, దీపం వెలిగించి శుభ్రం చేస్తూ వెతుకుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేయాలంటే వెదకాలి. ఏం పోగొట్టుకున్నామో మనం వెదకాలి అని అంటే వాక్యం ముందుకు రావాలి. వాక్యం గురించి ఏమని వ్రాయబడిందంటే, వాక్యము అద్దము వంటిదని చెప్పి వ్రాయబడింది. వాక్యము అద్దము వంటిది. అద్దము లాంటి వాక్యం ముందుకు వచ్చినప్పుడు మనం కనిపిస్తాం వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమేం పోగొట్టుకున్నామో మనకు అర్థం కావాలి కదా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చదవండి. జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము. జ్ఞానము వెతుకుతున్నాడంట. అంటే ఏమైందంట? అపహాసకుని దగ్గర జ్ఞానం ఏమైందంట? ఎందుకు వెతుకుతాడు? పోయిందనే కదా. అపహాసకుడి దగ్గర జ్ఞానం అనే నాణం పోయింది కాబట్టి వెతికినా దొరకదు. ఎందుకంటే అపహాసకుడు కదా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఎవరు? అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎక్కడ కూర్చోకూడదంట? ఎక్కడ కూర్చోకూడదు చెప్పాలి. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోకూడదు. కొంతమంది అపహాసకులు కలిసి ఓ చోట కూర్చుంటారు. కూర్చుని ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ గురించి, ఇటు వచ్చే వాళ్ళ గురించి, వెళ్ళే వాళ్ళ గురించి, వచ్చే వాళ్ళ గురించి ఏదో చెప్పుకుంటూ అపహాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పని అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపహాస్యం చేస్తున్నటువంటి వారు దగ్గర కూర్చోకూడదని చెప్పి వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపహాసకులు జ్ఞానం వెదుకుట వ్యర్థం. ఎందుకంటే అపహాసకుని దగ్గర నుంచి జ్ఞానం అనేది పోయింది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి జ్ఞానమై ఉన్నాడు. ఆయనను మనం పొందుకోగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పోగొట్టుకున్నది అనమాట? ఒక నాణ్యం ఏంటి? జ్ఞానం అనేటువంటి నాణ్యం పోయిందేమో అపహాస్యం వలన. ఇక కీర్తన గ్రంథం 119వ కీర్తన 155వ వచనం ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 155వ వచనం. హల్లెలూయా.
155 వచ్చిన భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు. భక్తిహీనులు అనేవారు దేవుని యొక్క కట్టడల్ని వెతకడం లేదు. వాళ్ళకి పోయాయి ఆ కట్టడలనే మాటే అర్థం కావడం లేదు. ఆ కట్టడలంటే మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథాన్ని ఒక కట్టడగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని మనందరికీ ప్రభువారు ఒక కట్టడగా ఇచ్చారు. కాబట్టి ఈ కట్టడలు మనకు ప్రభువారు అనుగ్రహించారు. అయితే దేవుని యొక్క వాక్యాలు ఏమని చదువుకుంటున్నామంటే 155వ వచనంలో భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు. వాళ్ళు వెతకడం లేదు. మనం ఏం చేయాలి? భక్తి కలిగిన వారమైతే మనం ఏం చేయాలి? కట్టడలను వెదకాలి. ఏం చేయాలి? మనం వెదకాలి. దేవునికి పోగొట్టుకున్న కట్టడ ఏదైతే ఉందో దానిని మనం వెదకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా మనం వెదకాలి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమోసు గ్రంథము ఈరోజు ఎక్కువ రెఫరెన్సులు మీ చేత తీస్తున్నాను, నాకు అర్థమైంది. అయినా ఓపికతో తీయాలి మీరు. ఆమోసు గ్రంథం పేజీ నెంబర్ 756వ పేజీ. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, 8వ అధ్యాయం పేజీ నెంబర్ 759వ పేజీలో ఉంటుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, యెహోవా మాట వెదుకుటకై. ఎందుకు వెతుకుతారు చెప్పండి? పోగొట్టుకున్నారు కాబట్టి యెహోవా మాట అనేది వెతకాలి. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఈ మాట అర్థం కావడం కోసం పై వచనం కూడా చదవాలి. 11వ వచనం కూడా చదవండి. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. కరువు వస్తుంది. దేవుని యొక్క మాట వినకపోవుట అనేటువంటి కరువు. వాక్యం దొరకదు, వాక్యం దొరకదు అనేటువంటి కరువు మీకు వస్తుంది. ఆ కరువు రాకముందే మీరు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి అని చెప్పి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, యూట్యూబ్లో వాక్యం వస్తుంది. ఒక గంట సేపు వాక్యం వస్తే గంట సేపు వాక్యంలో సేవకుడిగా నేను ఇది చెప్పి తీరాలి. గంట సేపు వాక్యంలో ఆ గంట సేపు ఏం చేస్తారు? మీకు అప్పులు ఉన్నాయా? పోతాయి. మీకు సమస్యలు ఉన్నాయా? పోతాయి. మీకు కోర్టు సమస్యలు ఉన్నాయా? పోతాయి అని దేవుని యొక్క వాక్యమును విశదీకరించడం అని అవి పోతాయి ఇవి పోతాయి అని చెప్పడమే కానీ వాక్యాన్ని విశదీకరించేటువంటి సేవకుడు గంట వాక్యంలో ఒక 10 నిమిషాలు కూడా వాక్యం చెప్పడం లేదు. ఈ లోపల ఇదిగో మీరు ఆశీర్వదించబడడానికి ఈ ఫోన్పేకి, ఈ గూగుల్ పేకి మీరు డబ్బులు పంపించండి అని చెప్పి చెప్పడమే. వాక్యాన్ని వాక్యం దొరకడం లేదు. మీరు అనుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ వాక్యం దొరుకుతుందని. నిజంగా వాక్యంలో ఏమనుందంటే వాక్యం మనకి అందడం లేదు. సంఘానికి వాక్యం కరువైపోయింది. వాక్యం ఎంత విరివిగా వినిపిస్తుందని మనం అనుకుంటున్నామో అంత కరువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కరువైపోయింది. వాక్యంలో వ్రాయబడింది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక కరువు వస్తుంది మీకు. ఆ కరువు ఏంటో తెలుసా? వాక్యం దొరకడం లేదనే కరువు వస్తుంది. ఇదిగో వచ్చింది. ఈ దినాలలో వాక్యం అందడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జనులు యెహోవా మాట వెతకడం కోసం, దేవుని వాక్యం వెతకడం కోసం ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. అంత క్షామం, అంత కరువు వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, వాక్యం అందే సమయంలోనే వాక్యం విని వాక్యం చేత తృప్తి పొంది వాక్యాన్ని మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క రాకడకు సిద్ధపడేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు అసలు వార్తలు చూస్తున్నారండి?
నేను పదే పదే అడుగుతున్నాను మిమ్మల్ని, వార్తలు చూడండి, వార్తలే చూడండి అని ఎందుకు అడుగుతున్నానంటే, మొన్న మధ్య ఆకాశం నుంచి ఈ బిల్డింగ్ అంతా, ఈ చర్చ్ అంతా ఒక పైనుంచి ఒకటి కింద పడ్డది. శాటిలైట్ కాదు, అది రౌండ్గా ఉంది. అది చూసి పొలాల్లో పడింది. అది చూసి జనాలు కంగారు పడిపోయారు. న్యూస్లో చెప్తున్నాడు, ఆదిత్య 367 లాగా ఉందంట. అది చెప్తున్నాడు న్యూస్లో. అంటే లోపలికి వెళ్తే ఎన్నో సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతాం, లోపలికి వెళ్తే ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతామని అనిపించేటట్టుగా ఉందంట. న్యూస్లో అలా చెప్తున్నాడు. అయితే అది కేవలం శాటిలైట్ నుంచి కింద పడినటువంటిది. ఒక విషయం తెలుసా, ఇలాగ తిరుగుతూ ఉన్నాయి. ఏది దేనికి అడ్డొచ్చినా ఒకదానికొకటి గుద్దుకుని మొత్తం స్మాష్ అవ్వడం ఒక్క క్షణం చాలు. మన కళ్ళ ముందే కదా, 2 రోజులు అయింది కదా పడి. అది కింద పడుతున్నప్పుడు ఇలా తిరుగుతూ ఉన్న భూమికి అడ్డు తగిలిందనుకోండి, ఏమవుద్ది? ఏదో ఒక శక్తివంతమైనటువంటి దేవుని యొక్క చిత్తము ఈ సర్కిట్లను అంతటిని తిప్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనం అర్థం చేసుకోవాలి, వాక్యము ఉండగానే మన వాక్యాన్ని వినాలి, వాక్యమే మనల్ని బలపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము తీసారా? 21వ అధ్యాయము 780వ పేజీ. ఒక పట్టణపు వారు మరొక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాని శాంతపరచుటకు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకు. యెహోవాని పోగొట్టుకున్నాం, మన ప్రభువుని పోగొట్టుకున్నాం, దేవుడు అనేటువంటి ఆ యొక్క గొప్ప వెలుగును పోగొట్టుకున్నాం, చీకటిలో ఉన్నాం. యెహోవాను వెతుకుదాం రండని, పోదుము రండి అని చెప్పగా మేమును వత్తుము అనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏం చేయాలో తెలుసా? విశ్వాసి ఏం చేయాలో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తిని, లోకములో ఉన్న ఒక వ్యక్తిని దేవుణ్ణి వెతుకుదాం రా అని చెప్పి ఆహ్వానించినప్పుడు నేనును వత్తును అని చెప్తారట. అది ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదుము రండని చెప్పగా వారు మేమును వత్తుమనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాని వెతుకుదాం రండి అని చెప్పాలట. ఎందుకంటే పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క సహవాసం గురించి ఈ సమాజానికి అర్థం కావడం లేదు. ఎందుకంటే సమాజం చీకటిలో ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఊడ్చేటువంటి, శుభ్రపరిచేటువంటి, ప్రక్షాళన చేసేటువంటి స్థితిలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సంఘాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంఘం తానికిచ్చినటువంటి 10 నాణాల్లో వెండి నాణాలని, ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదాలని పోగొట్టుకుంటే తిరిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంఘాన్ని ఆయన యొక్క రాకడకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వచనాన్ని మీ చేత చదివిస్తాను. అపోస్తుల కార్యములో 11వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునికి వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకుని వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను ఎవరు? ఇతడు బర్నబా అనేటువంటి ఒక భక్తుడు. బర్నబా అనేటువంటి భక్తుడు సౌలు అనేటువంటి వ్యక్తిని కనుగొన్నాడట. ఎందుకంటే కనుగొని అంతియొకకు తీసుకొచ్చాడు. ఈ సౌలు ఎవరంటే పౌలుగా మార్చబడినటువంటి సౌలే.
పౌలుగా మార్చబడినటువంటి సౌలే. బర్నబాకి పౌలు ఎందుకు అవసరం అంటే అంతియొకయలో అనేక మందిని రక్షించడానికి పౌలు కావాలి. కాబట్టి బర్నబా పౌలుని వెదకి, మరలా చెప్తున్నాను, పౌలును పట్టుకుని అంతియొకయకు తీసుకెళ్ళి అంతియొకయలో వాక్యం చెప్పించాడు పౌలు ద్వారా. అప్పుడు అనేక మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి లేదా విశ్వాసికి ఏం తెలియాలంటే ప్రభు కోసం బ్రతుకుతున్న వారెవరు, బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరో తెలియాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరో పసిగట్టాలి సంఘం. బ్రతుకు తెరువుని ప్రక్కన పెట్టి బైబిల్ని పట్టుకుని ప్రభు కొరకే బ్రతుకుతున్నామనే వాళ్ళు ఎవరో సంఘం పసిగట్టగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు బర్నబానే ఈ భక్తుడు పౌలు అనేటువంటి వ్యక్తిని పట్టుకుని, పౌలు అనేటువంటి వ్యక్తిని కనుగొని అతన్ని తీసుకొచ్చి అంతియొకయకు తీసుకెళ్లి వాక్యం చెప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవ అంటే ఈజీ కాదు. సేవ అంటే చెప్పండి బ్రతుకులో చాలా కష్టసాధ్యం. దేవుని నేనేమని ఏడుస్తానో తెలుసా? ప్రభువా, సంఘానికి మంచి వాక్యం అందించాలి. నీ సేవకుడు బ్రతకాలంటే పని తండ్రి, నీ పనికి ఇయ్యి అని వాక్యం అందించడానికి సభలకు నన్ను పిలుస్తుంటే, సభలలో వెళ్ళి నేను మాట్లాడుతుంటే, ఆ సభలలో మాట్లాడించుకున్న వాళ్ళు 5,000, 10,000, 15,000, 20,000 ఇస్తుంటే అది నా సొంత అవసరాలకు వాడుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ వాక్యం మీకు యథార్థంగా అందించడానికి దేవుని చేత పిలువబడినటువంటి సేవకుడు మీరు కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఆదివారం మాత్రమే వాక్యం చెప్పి సంఘాన్ని గురించి ఎప్పుడు పట్టించుకొని సేవకులు లేరంటారా? నేను ఇలాంటి సమయంలో కూడా ఈ విషయాలు నేను మాట్లాడకపోతే ఎలాగా? నేను అంటాను దేవుని యొక్క సన్నిధానంలో. అందుకనే ఈ బర్నబా కనిపెట్టాడు, ఎవరు కావాలి అని వెతికి పౌలును పౌలు కోసం కనుగొని అంతియొకయకు తీసుకెళ్ళి అంతియొకయలో పౌలు చేత వాక్యం చెప్పించి పౌలు ద్వారా అనేక మందిని ప్రభు చెంతకు నడిపించుకున్నాడు బర్నబా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీ ఇంటి దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చాను అనుకోండి, 2 3 పిలవండి, ఆహ్వానించండి, వాక్యం చెప్పించండి, వినిపించేయండి. వాక్యం ద్వారా ప్రభులో రక్షించబడితే ఆ కోట మీకు నాకు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మనందరం ప్రభు కొరకు పట్టుబడదాం. కరువు రోజులయ్యి వాక్యం బాగా దొరుకుతుందని అనుకుంటున్నాం, కానీ భ్రమపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యపు లోతులలోనికి వెళ్ళి 3 లైన్లు 3 రోజులుగా 3 సభల్లో మనం ధ్యానం చేసామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏం కావాలంటే ఈ లోకంలో మనందరం చనిపోయవలసిన వాళ్ళమే. ప్రభు రాజ్యానికి మనందరం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోగొట్టుకున్న నాణ్యం ఏంటంటే దేవుని యొక్క కృప పోగొట్టుకున్నామేమో. ఏం చేయాలి? మనం వెతకాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానం అనేటువంటి కృప ఆ యొక్క నాణ్యం పోగొట్టుకున్నామేమో, వెతకాలి. కట్టడా అనేటువంటి నాణ్యం పోగొట్టుకున్నామేమో, వెతకాలి. దేవుని యొక్క సహవాసం అనే నాణ్యం పోగొట్టుకున్నామేమో, వెతకాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా బోధించేటువంటి సేవకుడు మనం కలిగి ఉన్నామా లేదా అనేది వెతకాలి. ఇవన్నీ మనం కృప పోగొట్టుకున్నామేమో, వెతకాలి. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. సీమోనును అతనితో కూడానున్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి. ఎప్పుడు వెతుకుతారు చెప్పండి? ఎప్పుడు వెతుకుతారు? కనిపించినప్పుడే కదా.
ఇలా చూడండి, శిష్యులను యేసు ప్రభు వారు ఆ సాయంకాల సమయంలో